తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి ఉద్యమకారులను గుర్తించడానికి రేవంత్ సర్కారు ఒక కమిటీని వేసింది. ఆ కమిటీకి చైర్మన్గా కేశవరావు మరికొంతమంది మెంబర్స్ కూడా దానిలో కీలకంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇక ఆ కమిటీ ఇప్పటికే పలు దఫాలుగా సెక్రటరియట్ వేదికగా మీటింగ్స్ అయితే ఏర్పాటు చేసింది. మొన్న అఖిలపక్ష సమావేశం కూడా పూర్తి చేసుకుంది. అసలు ఎలా ముందుకు పోదలుచుకున్నారు, ఉద్యమకారులకు సంబంధించినటువంటి విషయంలో మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ఆ హామీలను ఎలా నెరవేర్చబోతా ఉన్నారు అడిగి తెలుసుకుందాం. ఉద్యమకారుల కోసం ఏర్పాటు చేసినటువంటి ఆ కమిటీలో మెంబర్గా వ్యవహరిస్తున్నటువంటి తెలంగాణ ఉద్యమకారుడు ఎమ్మెల్సీ ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. మొత్తానికి ఉద్యమకారుల కోసం ఒక అడుగు ముందుకు పడ్డట్టుగా ఉద్యమకారులు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మీరు అందులో ఒక మెంబర్గా ఉన్నారు, నాటి జేఏసీలో కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి. ఎట్లా ఈ కార్యాచరణ జరుగుతుందంటే దానికి సమాధానం ఏంటి? ఒకటి, మొన్ననే ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేసినాము. ఆల్ పార్టీ మీటింగ్స్ను క్రైటీరియాగా వాళ్ళు ఏవైతే మినిట్స్లో మాట్లాడినరో వాటిని మనం కన్సిడర్ చేయడంతో పాటు ఇక్కడ మెంబర్స్తో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా దాంట్లో ఆల్ పార్టీ మీటింగ్లో ఉన్నది కాబట్టి అభిప్రాయాలన్నింటినీ క్రోడీకరించి ఫస్ట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది మూమెంట్ లీడర్, వాటిని మనం ఫేజ్ 1లో ఆఫ్లైన్లో ఆన్లైన్లో పూర్తి స్థాయిలో మనము సమాచార సేకరణ, అదేంటంటే మనకు ఇక్కడ బయట రాష్ట్రాల్లో బయట దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా దానికి అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ వాళ్ళు ఉద్యమం చేసినట్టు దాంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జర్నలిస్టులు ఉంటారు, అడ్వకేట్లు ఉంటారు, ఉద్యోగ సంఘాలు ఉంటారు, కళాకారులు ఉంటారు, అసలు ఎవరు లేరని టీచర్స్ ఉన్నారు, టీజీఓసే కాకుండా ఎన్ని రకాల ఉద్యోగ సంఘాలు పాల్గొన్నారో, ఎన్ని విద్యార్థి సంఘాలు ప్రధానంగా మనకు ఉస్మానియా జేఏసీ, కాకతీయ జేఏసీనే కాకుండా విద్యార్థి జేఏసీ మొత్తం వాటిలన్నిటి కూడా తీసుకోవాలి. మహిళలు ఉన్నారు కొంతమంది. ఎన్ని సెక్షన్స్ నుంచి మనకు వాళ్ళ యొక్క అప్లికేషన్స్ వస్తే వాటిని అన్నిటినీ గ్రూపులుగా తీసుకోవడం, ఇండిపెండెంట్గా తీసుకోవడం. తర్వాత ఫేస్డ్ మేనర్లో కూడా 1969 ఉద్యమకారుల విషయంలో హైకోర్టు కూడా ఒక జడ్జిమెంట్ ఇచ్చి ఉన్నది. తర్వాత ఇప్పుడు కొత్తగా మొన్న సిపిఐ పార్టీ ఒక ప్రతిపాదన చేసింది, సాయుధ పోరాటంలో పాల్గొన్న వాళ్ళు కూడా కొంతమంది బతికి ఉన్నారు, దాన్ని కూడా తెలంగాణ ఉద్యమం కానీ తీసుకోవాలి, తెలంగాణ సాయుధ పోరాటం అని ఇట్లా కొన్ని ప్రపోజల్స్ వస్తున్నాయి. ఏవైనా సరే అన్నిటిని సంగ్రహించి వాటిని అన్నిటి మీద నిర్ణయం తీసుకోవడానికి మనం ఒక 3-4 రకాలుగా ఉద్యమకారులను మనం అనుకుంటే క్లారిటీ వస్తుందనే ఉద్దేశంతో సీరియస్నెస్ని కూడా మనం ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ చనిపోయిన వారిని ఒక రకంగా, గాయాలై దివ్యాంగులైన వారిని ఒక రకంగా, మూడవది మన కేసులు, కోర్టులు, జైళ్ళు, ఇది ఒక దాంట్లో, అంటే ఇది క్రిమినల్ నేచర్ ఉన్న కేసెస్ ఏవైతే ఉంటాయో వాటిని, దాంట్లో డిటెన్షన్స్ కూడా ఉంటాయి, 151లు ఉంటాయి. చాలామందిని ఊరికనే బైండ్ ఓవర్లు అట్లా అప్పటికి ఎవరైనా వస్తుండ్రంటే వాళ్ళను అరెస్ట్ చేసి మళ్ళీ వెంటనే వదిలేయడం ఇట్లా ఉంటాయి. తర్వాత 4వది ఇండిపెండెంట్స్ ఉన్నారు, జేఏసీలు ఉన్నాయి, వివిధ రకాల జేఏసీలు ఉన్నాయి, ఇంటలెక్చువల్స్ ఉన్నారు, రచయితలు ఉన్నారు, కవులు ఉన్నారు, చాలా వర్గాల ప్రజలు వాళ్ళ సరైన పద్ధతిలో వాళ్ళు కొట్లాడినారు. సో వాళ్లకు కేసులను ఈ ఏమంటారు మన దెబ్బలు తాకిన ఇట్లాంటి ఏముండవు, వాళ్ళు కంటిన్యూస్గా ఎలాంటి కేసులలో లేకున్నా కూడా వాళ్ళు ఒక తరహా ఉద్యమం చేసినారు. వీళ్ళను ఫస్ట్ ఐడెంటిఫై చేసిన తర్వాత ట్రీట్మెంట్లో ఇప్పుడు చనిపోయిన వాళ్ళు ఉన్నారు, చనిపోయిన వాళ్ళ విషయంలో స్పష్టత ఉంది, ఎందుకంటే వాళ్ళకి గతంలో 10 లక్షల రూపాయలు ఒక ఉద్యోగం కుటుంబానికి ఇచ్చిన పరిస్థితి ఉన్నది. ఇప్పుడు వాళ్ళను ఇంకా మిగిలి ఉన్నారు, వాళ్లకు ఎఫ్ఐఆర్లు లేవా, లేకపోతే పోస్ట్ మార్టం రిపోర్ట్ లేవా, వీటి కారణాల వల్ల కొంతమందిని వాళ్ళకి ఇవ్వలేదనేది తెలిసింది. కాబట్టి వాళ్ళను ఐడెంటిఫై చేయడం ఎంత మేరకు మనం ఇంకా సిన్సియర్గా చుట్టుపక్కల కూడా సమాచారాన్ని, తర్వాత కొంతమంది మీటింగ్స్కి పోయి వచ్చి చనిపోయిన వాళ్ళు ఇట్లా అని కూడా కొంతమంది చెప్తున్న పరిస్థితి, అట్లా ఒక ప్రయత్నం చేయాలనే ఉద్దేశం. అయితే ఎక్కువ ఉండేది 4th కేటగిరీలో ఎక్కువ మంది ఉంటారు, 4వ తరగతి దాంట్లో. ఎందుకంటే కేసులు ఉండాలి అనేది కాదు, పేపర్ స్టేట్మెంట్స్ ఉంటాయి, పార్టిసిపేట్, కొంతమంది సెల్ఫ్ రెస్పెక్ట్ అప్లై కూడా చేసుకోరు. ఎందుకు ఇప్పుడు ఉద్యమం చేసింది తెలంగాణ రావాలని, కానీ మనం ఏదో మనకేదో ఇది వస్తుంది అది వస్తుంది అని ఉండదు కదా, అప్లై చేసుకోకుండా కూడా మనం వాళ్ళని గుర్తించవచ్చు. రెండవది ఏంటంటే ముఖ్యమంత్రి గారు 9 మందికి కవులు, కళాకారులు చరిత్ర నుంచి పనిచేసి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళని ఇప్పుడు ఉన్నారు, వాళ్ళకు కొంతమందికి ఇచ్చిండ్రు. ఫర్ ఎగ్జాంపుల్
బండి యాదగిరి గారు ఉన్నారు కదా, బండి వెనుక బండి కట్టి అని, ఆయన మాకు కూడా చుట్టమే, తెలియదు నాకు మొన్నటి వరకు కూడా ఏంది ఆయనకు ఆ ₹1,00,00,000 రాలేదు అని, ప్రభుత్వం దగ్గరనే ఉన్నాయి. అయితే తనకు పెళ్లి కాలేదు, తన అన్న కుటుంబం కూడా లేదు, తన భార్య వైపు కుటుంబం నుంచి ఉన్నారనమాట. ఇప్పుడు మన తుంగతుర్తి నియోజకవర్గం వాళ్ళది, మన ఎంకెపల్లి. నేను చదువుకున్న ఊరికి 6-7 కిలోమీటర్లే ఉంటుంది. అప్పుడు చిన్నప్పుడు పోతుంటే వాళ్ళ ఇంటికి, మా చుట్టమేగా. నేనేమనుకున్నా అంటే వాళ్ళ రక్త సంబంధికులు ఉంటారు కదా, తీసుకుంటారు కదా అనుకున్నా. అది కూడా మొన్న వాళ్ళు నాకు ఇట్లా చెప్తే తీసుకొచ్చేసి వారిని నర్సారెడ్డి గారిని కల్పించిన. అంటే ఆగ్నెంట్స్ కానీ అంటే అమ్మవారి వైపు కానీ అయ్యగారి వైపు కానీ చుట్టాలు ఉండాల్సింది కదా. అక్కడ వాళ్ళ ఇటువైపు నుంచి లేరు, తనకు పిల్లలు లేరు కాబట్టి ఆయన ఉద్యమమే చేసిండు. ఉద్యమం తర్వాత ఇప్పుడు ఆ బండి వెనక బండి కట్టిన బండి యాదగిరి అని అందరికీ ఎరుక. ఎందుకంటే ఆయన అట్లనే సాయుధ పోరాటం అట్లనే ఉద్యమాల్లో ఉన్నాడు కాబట్టి ఆయన పెళ్లి లేదు, ఏం లేదు. కాబట్టి ఆయన వారసత్వం లేదు కాబట్టి ఎవరికి ఇవ్వాలనే దగ్గర ప్రభుత్వం ఆలోచిస్తుంది. అవసరమైతే నేను ఏమనుకున్నానంటే ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆయన పేరు కొనసాగించడానికి ఆయనకు ఒక స్తూపం కట్టియొచ్చు అక్కడ ఎంకేపల్లిలో. తర్వాత ఏ విధంగా వాళ్ళ ఆ ట్రస్ట్ ద్వారా ఆయనను గుర్తించడం, ఆయన సాహిత్యం కానీ వాటిని కానీ మనము పొందుపరిచి ఏ విధంగా చేయొచ్చు అనే దానికి ఒక ఆలోచన ఉంది. అంటే అట్లాంటి విషయాలు కూడా ఉద్యమానికి సంబంధించి ఇప్పుడు ఇది ఉంది. చాలామంది ఏమంటారు, ఇక్కడ గన్ పార్క్ దగ్గర ఉన్న మన అమరుల స్తూపం ఇంకా ఓపెన్ కాలేదు, ముఖ్యమంత్రి గారితో చేయించండి అని. అంటే ఉద్యమానికి సంబంధించింది కూడా, ఉద్యమం కనీసం రికార్డ్ చేయండి అని అన్ని పార్టీలు అంటున్నాయి. చరిత్ర లేకపోతే ఎవరు ఉద్యమకారులు, ఏ దశ ఉద్యమకారులు అనేటానికి కూడా ఉండదు అని ఇట్లా వివిధ రకాల ప్రపోజల్స్ వస్తున్న క్రమంలో చివరి ఉద్యమకారుడు దొరికేంత వరకు, వాళ్ళని గుర్తించేంత వరకు మేము ప్రయత్నం చేస్తూనే ఉంటాం. టైం ఏదైనా పోర్టల్ పెట్టబోతా ఉన్నారా ఆన్లైన్లో అప్లికేషన్ కోసం? ఎట్లాంటి ఆలోచన చేయబోతా ఉంది ఈ కమిటీ? ప్రభుత్వానికి ఎలాంటి సిఫార్సులు చేయడానికి సిద్ధపడింది? సిఫార్సులు అనేది ఇప్పుడు మనం ఇంకా ఇది ప్రిమాచ్యూర్ ఇప్పుడు చెప్పడానికి. అంతా ప్రజాస్వామ్యయుతంగానే ఉండడమే. ప్రపోజల్స్ తెలంగాణ సమాజం నుంచి రావాలి, తెలంగాణ ఉద్యమకాల నుంచి వచ్చిన వాటినే మనం క్రోడీకరించే ప్రయత్నం చేద్దాం. రెండవది, ఈ అమరవీరుల దీపం కింద ఉన్న ఆఫీస్ దాన్ని చేసుకోవాలని, కింద ఉన్న ఏదైతే ప్లేస్ ఉందో దాన్నే చేసుకోవాలనేది ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చినాం. అక్కడనే మనకు ఆఫీసర్స్ కూడా ఉంటారు. రికార్డ్ ఇప్పుడు మాకు ఇచ్చేవన్నీ కూడా మా సమాచారం కోసమే. రికార్డ్ కొరకు ఆఫ్లైన్లో మీరు ఆఫీస్ని వాడుకోండి, అక్కడ ఎప్పుడు రికార్డ్ చేయడానికి ఉంటుంది. తర్వాత ఆన్లైన్లో ఒక వెబ్ పోర్టల్ వస్తుంది, దాని నుంచి మీరు అప్లోడ్ చేసుకోవచ్చు, ఎక్కడ ఉన్న వాళ్ళైనా అప్లోడ్ చేసుకోవచ్చు. చాలామంది ఇప్పుడు విదేశాల్లో ఉన్న మిత్రులు కూడా, మేము ఇక్కడ ఉన్న ఉద్యమం చేసినాం, మాకు ఇది కావాలి అది కావాలని కాదు, మాకు గుర్తింపు కావాలి. ఇప్పుడు అందరికీ ఆర్థిక సహకారం, అందరికీ ఇంట్లో అందరికీ ఇంకోటి అని ఉండదు కదా కొంతమందికి. ఇది శాశ్వతమైన గుర్తింపు కదా ఇది. ఒకసారి కనుక ఉంటే వాళ్ళ తాతలు ముత్తాతల గురించి ఎట్లా చెప్పుకుంటారు, ఇప్పుడు వాళ్ళ మనవలు మనవరాళ్ళు కూడా మా నాన్న ఇట్లా ఉండేనట, మా బాపు ఇట్లా ఉండేనట అని చెప్పుకుంటారు. కాబట్టి అలాంటి గుర్తింపును కోరుకుంటే వాళ్ళ శాతమే ఎక్కువ ఉన్నది. కాబట్టి వాటిని పేర్లు గుర్తించి ఎక్కువ మందిని ఇవ్వడం అనేది, ఎక్కువ మందిని గుర్తించడం అనేది ప్రభుత్వానికి సమస్య కాదు. ఎందుకంటే ఆ రోజు ఉన్నదాన్ని చెప్పడానికి సమస్య ఏమున్నది. కాబట్టి చాలామంది ఆ కోవలోనే ఎక్కువ మమ్మల్ని సంప్రదించే ప్రయత్నం చేస్తాం, మమ్మల్ని గుర్తించండి. మనం ఏమనుకుంటాం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి ప్రపోజల్ వచ్చింది సార్, వాళ్ళని June 2కు ప్రోటోకాల్లో పెట్టేసి ఎవ్రీ టైం మనం June 2 ఆయా కలెక్టరేట్లకు మనం పిలవడము, నియోజకవర్గ స్థాయిలో మండల స్థాయిలో అని గౌరవించినట్టు అట్లా కూడా ఉంటుంది కదా. సో ఇప్పుడు ఈ ప్రభుత్వం వీలైనంత చేతనైనంత వరకు మనం సహకరించే ప్రయత్నం చేద్దాం. ఇంటెలిజెన్స్ను వాడుకోబోతుంది అనేటువంటి కొన్ని లీక్స్ కూడా వినబడతా ఉన్నాయి. ఇంటెలిజెన్స్ను వాడుకొని గతంలో ఉన్నటువంటి ఉద్యమకారులను గుర్తించేటువంటి ప్రయత్నం చేయబోతా ఉన్నారని చెప్పేసి కూడా లీక్స్ వస్తూ ఉన్నాయి. ఇంటెలిజెన్స్ని ఏమన్నా మీ కమిటీ వాడుకోవడానికి ప్రయత్నం చేస్తుందా అంటే, ప్రభుత్వం వాడుకోవడానికి ప్రయత్నం చేస్తుందా అంటే దానికి సమాధానం ఏమైనా ఉందా? ఇప్పుడు 2600 కేసుల పైచిలకు మనకు రికార్డ్ అయినవి ఉన్నాయి. అంటే మనం దీంట్లో డిపార్ట్మెంట్స్ కూడా, ఇప్పుడు కమిటీ అనేది ఒకటి హోంశాఖ సహకారం తీసుకుంటుంది, 2 రెవెన్యూ, 3 ఫినాన్స్. ఈ 3 డిపార్ట్మెంట్లు మేజర్గా ఉంటే మిగతా మనకి ఎక్కడ అవకాశం వచ్చినప్పుడు ఆ డిపార్ట్మెంట్లను వినియోగించుకోవచ్చు. ఎందుకంటే ఇంటెలిజెన్స్ అనేది హోంశాఖ సెక్రటరీ దీంట్లో పాల్గొంటాడు. ఇప్పుడు మీరు ఇస్తారు, ఒక పోలీస్ స్టేషన్లో నాకు కేసు అయింది, నేను అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నట్టు ఆ సమాచారం తెచ్చిస్తారు. గదే ఇంటెలిజెన్స్ చేసే పని. ఇప్పుడు నేను
నా యొక్క సమాచారాన్ని నీకు ఇవ్వడం వరకే చేయగలుగుతా. దాని డీటెయిల్స్ తెస్తేనే కదా నీకు ఏదైనా బెనిఫిట్ వచ్చేది. తర్వాత చనిపోయినా లేకపోతే ఎక్కడైనా ఇప్పుడు మానుకోట సంఘటన ఉంది, దాంట్లో దెబ్బలు తగిలిన వాళ్ళే ఉన్నాయి. ఆ డీటెయిల్స్ ఆ రోజున్న పోలీస్ స్టేషన్లో రికార్డ్స్ ఉంటాయి. మీరు నేను పోతే కాదు కదా. కమిటీ ఎక్కి ఏం హెల్ప్ చేస్తుంది? ఇంటెలిజెన్స్ చేస్తుంది, పోలీస్ శాఖ చేస్తుంది. సో ఆ ఇన్సిడెంట్ జరిగింది, దాని రికార్డు పోలీస్ శాఖ దగ్గర ఉంటుంది. ఇప్పుడు అక్కడ మనం ఏదైనా సహకరించాలనుకున్నప్పుడు ఇప్పుడు 1969 వాళ్ళకి కొంత హెల్ప్ చేయమని చెప్పి తీర్పు ఇచ్చింది. అలాంటప్పుడు నీకు రెవెన్యూ ఎంటర్ అవుతుంది. కొంతమందికి ఆర్థిక సహకారం చేయాలనో ఏదో అవసరం ఉన్నప్పుడు ఫినాన్స్ కూడా ఎంటర్ అవుతుంది. సో ఎక్కడ ఏ శాఖ అవసరం వచ్చినా, సపోజ్ ఫైర్ డిపార్ట్మెంట్ కూడా మనం తీసుకోవచ్చు. ఎక్కడన్నా ఏదైనా మంటలు వచ్చినప్పుడు జరిగిన వాటిని ప్రతి ఒక్కటి కూడా కమిటీ మనోళ్ళు కాన్స్టిట్యూషనాలిటీ లేదు, చట్టబద్ధత లేదంటున్నారు. కమిటీ క్యాబినెట్ డిసిషన్. చట్టబద్ధత లేనిది డిపార్ట్మెంట్స్ వచ్చి పనిచేయవు. జిఏడి పూర్తి స్థాయి నిర్వహణ చేస్తుంది. జిల్లా పర్యటనలు కానీ, ఇక్కడికి వచ్చే వాళ్ళకి అకామిడేషన్ కానీ, అంటే వాళ్ళకి ఫెసిలిటేట్ చేయడం కానీ. కాబట్టి మీరు ఎక్కువ శాతం హైదరాబాద్లో ఉండే ఆఫీస్లో మీకు ఏమంటారు క్వాలిటేటివ్ మీకు ఇన్పుట్స్ ఉంటాయి. సో అక్కడికి వచ్చి మీరు ఆఫ్లైన్లో మీ యొక్క సమాచారాన్ని ఇవ్వచ్చు. ఆన్లైన్లో మీకు ఆ నాలెడ్జ్ ఉంటే మీరు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయడం కానీ, కేసెస్ కానీ, ఎఫ్ఆర్ఐ కానీ, అట్లా ఎఫ్ఐఆర్ కానీ చేయాలనుకున్నప్పుడు వాటిని అప్లోడ్ చేసే పద్ధతి కూడా సులభంగా ఉండేటట్టుగానే తయారు చేస్తారు. కాబట్టి దానికి పూర్తి స్థాయి డెడికేటెడ్ ఒక నోడల్ ఆఫీసర్ని వేయాలని ఒక ప్రపోజల్ కూడా తెచ్చిండ్రు మొన్న ఆల్ పార్టీ మీటింగ్లో. అది తర్వాత కొంతమంది ఏమో ఒక స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి దాని నుంచి వచ్చేదాన్ని ఉద్యమకారుల సంక్షేమానికి ఖర్చు పెట్టాలని కొంతమంది, ఇట్లా కొన్ని కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే దానికి ఒక ఏమంటాము రిలయబిలిటీ పెరుగుతుందని కొంతమంది, ఇట్లా వివిధ రకాలు వస్తున్నాయి. అల్టిమేట్గా ఫైనల్గా ఏం జరుగుతుందో వాటి వచ్చిన సూచనలు బేస్గా కానీ గుర్తించడం, గౌరవించడం అనేది దీని కమిటీ అయితే ప్రాథమిక విధిగా. రేవంత్ సర్కార్ ఏర్పడ్డ తర్వాత 3 అవతరణ దినోత్సవాలు పూర్తయిపోయాయి మొన్న జూన్ 2తో. కనీసము ఈ అవతరణ దినోత్సవం రోజైనా కానీ ఏదో ఒక కీలకమైనటువంటి ప్రకటన వస్తుందేమని చెప్పేసి ఉద్యమకారులు ఆశించినట్టుగా తొలి వెలుగు వేదికగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కానీ జూన్ 2కి ఎలాంటి ప్రకటన రాలేదు. ఆ తెల్లవారో ఏమో ఆల్ పార్టీ మీటింగ్ పెట్టినట్టున్నారు, కానీ జూన్ 2కి ఎక్స్పెక్ట్ చేసి ఉన్నారు. ఇంకా ఎన్ని రోజులు పడుతుంది, ఇంకెన్ని రోజులు పడుతుంది అనేటువంటి ఒక ఆవేదన మాత్రం కనబడతా ఉంది. దానికి ఎట్లా మల్టిపుల్గా మనము జిల్లాలలో కూడా కలెక్టర్ నేతృత్వంలో ఏర్పాటు చేసి సేమ్ అక్కడ కూడా అందరు ఉద్యమకాలను పిలవడం, వాళ్ళకి ఇవన్నీ అన్ని ఆల్ పార్టీ కానీ మిగతా పద్ధతుల్లో మనం ఏర్పాటు చేయడం. మనము దరఖాస్తుల స్వీకరణను మొదలుపెట్టిన 10-15 రోజులు వాళ్ళందరూ ప్రిపేర్ అయి ఉన్నారు ఇప్పటికే. మనం దానికి వేదికను తయారు చేస్తున్నాం. దానికి అసలు జూన్ 2 నాడు ఈవినింగే ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలని ఉండే, కానీ ఆ రోజు అందరం కూడా అంటే దానికి సింబాలిక్గా పెట్టాలని ఉండే. కేకే కమిటీ ఆ రోజు కలిసింది, కూర్చున్నది, ఇట్లా చర్చిస్తున్నదని ఒక అంటే కమిటీ మీద భరోసా నమ్మకం ఉన్నప్పటికి కూడా దాన్ని విధి విధానాలు తయారు చేయడానికి సమయం పడుతుంది అనేది మిత్రులకు చాలామందికి తెలియక మన ఇండ్ల దగ్గరికి కూడా వస్తున్న పరిస్థితి ఉన్నది. వచ్చినా మాకిచ్చే సమాచారము ప్రాథమికమైన ఒక అవగాహనతో కూడింది తప్పితే మీరు రికార్డ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రికార్డ్ అనేది త్రూ గవర్నమెంట్ యాక్టివిజం ద్వారా మాకిచ్చేవి మేము వాళ్ళకి చేరవేర్చుకొని మీరు దగ్గరుండి వాటిని రికార్డ్ చేయించుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఇప్పుడు కొన్ని జేఏసీలు మొన్న టైటా వచ్చింది, తెలంగాణ ఐటీ అసోసియేషన్ వాళ్ళు నన్ను పిలిచి ఇట్లా పెట్టి మీ ప్రపోజల్స్తో పాటు ఉద్యమకారులకి ఏం చేస్తే బాగుంటుందని మీరు తయారు చేసుకొని మీకు తెలిసి మీతో కలిసి ఉద్యమించిన వాళ్ళ వివరాలు కూడా తీసుకొని రండి. వాళ్ళకి తెలియకపోవచ్చు, లేకపోతే తెలియజెప్పండి. ఇట్లా చెప్తున్నాం. విద్యార్థి చేసి ఉంది, మొన్న కాకతీయ మిత్రులు వచ్చిండ్రు, అంతకుముందు ఉస్మానియా మిత్రులు కలిసిండ్రు. మీరేమి మా దగ్గరికి వచ్చి అర్జీ పెట్టుకోవద్దు. మీ కొరకున్న కమిటీ ఇది, మేమే మీ దగ్గరికి వస్తాం వీలైతే. ఇదేదో కమిటీ ఏదో వేసి ఆథెంటిక్గా అథారిటీ కాదు, ఇది మా విధినే మిమ్మల్ని గుర్తించడం. కాబట్టి మీరేమి రిక్వెస్ట్ మోడ్ అక్కర్లేదు, దిస్ ఈజ్ యువర్ మా డ్యూటీ, మీ హక్కు కూడా. మీ హక్కు ఇది, మీరు హక్కును సాధించుకున్నట్టు ఉండండి. కానీ ఏదో మాకు ఇది ఇవ్వండి, మాకు అది చేయండి అని చెప్పి చాలామంది కళాకారులు, కవులు చాలామంది మీరు అట్లా అవసరమైతే మీరు సమాచారం ఇచ్చినా కూడా తీసుకోవడానికి ఎక్కడ వీలైతే అక్కడ తీసుకోవడానికి ఉంటుంది తప్పితే మీరేదో మా దగ్గరికి వచ్చి ఏదో వెనకటికి పైరవి చేసినట్టు చేయాల్సింది. ఇది పైరవి చేసేది కాదు. ఇది చాలామంది తెలంగాణ ఉద్యమంలో మేము కళాకారులుగా చాలా పనిచేసాము, కానీ సాంస్కృతిక సారథిలో మాకు ఉద్యోగాలు రాలేదంటూ
దాదాపు 12 ఏళ్ళుగా వాళ్ళ పని నడుస్తూనే ఉంది. వాళ్ళకి సంబంధించి కూడా మీ దగ్గరికి సిఫార్సులు వచ్చాయని భావిస్తా ఉన్నాం. వాళ్ళకి ఏమైనా ఉద్యోగాల కల్పన ఇప్పుడు ఏదైతే 560-70 మధ్యలో ఉన్నటువంటి సాంస్కృతిక స్థాయి ఉద్యోగాలను ఇంకా పెంచేటువంటి ఆలోచన ఏమైనా కమిటీ సిఫార్సు చేస్తుందా అంటే దానికి ఏమైనా సమాధానం ఉందా? కళాకారుల విషయంలో డెఫినెట్గా సహకరించాలని ఉన్నది. ఆ ఉద్యోగాల పెంపు అనేది ప్రభుత్వ నిర్ణయం, కానీ వాళ్ళను ఆదుకోవాలనే విషయంలో మాత్రం కమిటీకి ఒక స్పష్టత పెరుగుతున్నది. 589 ఏంది, వేల మంది కళాకారులు ఉన్నారు, వేల మంది విద్యార్థి నాయకులు ఉన్నారు, వేల మంది అడ్వకేట్స్ను నేనే ఎక్కడికి పోతే అక్కడ ప్రతి కోర్టు దగ్గర చూసిన చరిత్ర ఉంది. కాబట్టి ఇక్కడ గందరగోళం కలగాపులుగా మేము ఉండదు. ఫస్ట్ మనం ఐడెంటిఫికేషన్ అనేది మంచిగా క్లారిటీగా చేసుకోండి. ఐడెంటిఫికేషన్ను బట్టి కూడా ఏ విధంగా సహకరించవచ్చు అనేది ప్రభుత్వం ముందు ఆలోచనలు ఉన్నాయి. సిఫారసులు చేసే పరిస్థితి ఇంకా ఇది ఆరంభం మాత్రమే. ఇది ఎంతో దూరం పడుతుందని కూడా అనుకోకండి. మళ్ళీ ఏదో అమ్మో ఇప్పుడు ఇట్లా అంటుండ్రు ఏదేదో నడిచేటట్టు, పార్టీలతో అవసరమైతే మళ్ళీ పార్టీలుగా, తర్వాత జేఏసీలుగా, తర్వాత ఏ వృత్తి సంఘాలు ఉంటాయో, కుల సంఘాలు ఉంటాయో, ప్రజా సంఘాలు ఉంటాయో, ఎవరిని వదిలేది ఏం లేదు. అందరినీ రికార్డ్ చేసుడే, అందరికీ ఆ గౌరవం ఇచ్చుడే. ఎందుకంటే గౌరవించడం అనేదే మన బాధ్యతగా భావిస్తుంది ప్రభుత్వం. ఆ గౌరవం, ఆత్మగౌరవం కోసమే ఈ పోరాటం జరిగింది. స్వీయ పాలనలో ఆత్మగౌరవం పెంచే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తుంది. దాంట్లో ఇంకా మేము ఉద్యమకారులం ఉన్నాం. ప్రభుత్వం తరపున పనిచేసేటోళ్ళు నేను విప్పుగా నా డ్యూటీ కూడా ఇవన్నీ నేను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం, ప్రజల యొక్క ఆలోచనలు అన్నిటి కూడా తీసుకురావడం. కాబట్టి ఆ పనిలో ఉద్యమ సంస్థలు, సంఘాలు, జేఏసీలు మీ యొక్క ఆలోచనలను కూడా కమిటీతో పంచుకోండి. మేము ఆలోచించేది మాత్రమే ఫైనల్ అనుకోకండి. మీ యొక్క ఆలోచనలకు రూపమిచ్చేదే కమిటీ యొక్క లక్ష్యం. కాబట్టి ఇంకా మరింత పదునైన అంశాలతో, లేకపోతే పదునైన సూచనలతో అన్ని జేఏసీలు, అన్ని కమిటీలు వచ్చి కమిటీని మీరు సంప్రదించాలని నేను కోరుతున్నాను. ఇది టాపిక్ వేరే టాపిక్ అయినప్పటికీ కూడా అడగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మీరు గద్దర్తోని దాదాపు 3 దశాబ్దాల అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి. తెలంగాణ ఉద్యమం అంతకుముందు ఫ్యామిలీ కంటే ఎక్కువగా మీరు అక్కడ ఉన్నటువంటి సందర్భం. గద్దర్కు సంబంధించి తెలంగాణ వాళ్ళు ఎవరు పట్టించుకోని టైంలో నేను పట్టించుకున్నాను, ఒక కారు ఇప్పించానంటూ పవన్ కళ్యాణ్ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాన్ని మీరు కూడా చూసారని మేము భావిస్తాము. అలాంటి వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు అసలు గద్దర్ విషయంలో పవన్ వ్యాఖ్యలు? నేను కోట్ల రూపాయలు ఇచ్చినా చెప్పకపోతుంటే. ఎప్పుడు మమ్మల్ని అడిగాడు, కానీ ఇంకేమన్నా ఉంటే ఎట్లా సహకరించాలని. ఎప్పుడు కూడా దానం గుప్తంగా ఉండాలి. మనకు సహకరించిన వాళ్ళని గుర్తుంచుకోవాలి. ఇది నాయకుని లక్షణం. ఆ విషయంలో మరి పవన్ ఎటున్నాడు అనే విషయం ఆయన తెలుసుకోవాలి. ఎప్పుడు కూడా ఇచ్చినవి చెప్పుకోవడం గొప్పతనం కాదు, ఇస్తే. కాబట్టి నా పాలసీ అట్టుంటుంది. మనకి ఇచ్చిన వాళ్ళని జీవితకాలం గుర్తుపెట్టుకోవాలి, మనం ఇచ్చిన వాళ్ళని మర్చిపోవాలి. ఇది లైఫ్ అంటే. ఎవరైనా హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ ఉంటాడు, అట్లా ఉంటాడు. మరి పవన్ గారి స్టాండర్డ్స్ అట్లా ఉన్నాయి. ఇది అద్దంకి దయాకర్ చెప్తున్న మాటలు. మొత్తం మీద ఉద్యమకారులను గుర్తించడం, ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో మా యొక్క పాత్ర కీలకంగా ఉంటుందన్నటువంటి మాటను చెప్తున్నాయి. ఇక కేకే కమిటీ ఎలా ముందుకు పోదలుచుకుందనేటువంటి మాటలన్నింటి కూడా వారైతే చెప్తున్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. కెమెరా పర్సన్ అజార్తో శ్రీనివాస్, తొలివెలుగు, హైదరాబాద్.